టీవీ స్వాగతం పలుకుతుంది. ఇదే విషయంలో ఈరోజు ఫస్ట్ మనం ఒకసారి రామచంద్ర గౌడ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి రామచంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గౌడ్ గారు ప్రస్తుతం ఇన్ని సమస్యలతో సతమవుతున్న మన రాష్ట్రంలోనూ ఆర్టీసీ ఈరోజు ఇంకొక వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నది. అదేంటంటే విద్యార్థులకు బస్ పాస్ అంటే సామాన్య ప్రజానికి బస్సు ఛార్జెస్ పెంచుతూ ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నది. ఈ రోజు నుంచి అమలు కాబోతున్నది. ఈ విషయంలో మీ వైఖరి ఏంటి? మీరు దీనికి ఎలా విశ్లేషిస్తారు? ఎలా దీన్ని సమర్థించుకుంటారు? పెంచాల్సింది కాదు, పెంచినరు అంటే దాని పరిస్థితిని బట్టి పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రజలకు ఉపయోగించే ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతో పెంచడం జరుగుతుంది అనుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేసి ఆర్టీసీని పూర్తిగా కొలాప్స్ చేయాలనే ప్లాన్ ఉండే. అప్పుడు కార్మికులైనా మామూలుగా ఎంతో మంది చనిపోవడానికి కూడా కారణము గత పాలకులది జరిగింది. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఇచ్చుకుంటూ ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మహిళలకు సుమారుగా 1,82,00,000 ఫ్రీ టికెట్స్ ఇచ్చుకుంటా వాళ్ళకు సుమారుగా 6,088 కోట్లు కూడా కేటాయించడం జరిగింది ఆర్టీసీకి. నిజానికి ఆర్టీసీ పూర్తిగా మైనస్లో అంటే నష్టాలలో ఉన్న దాన్ని కాపాడుకుంటూ వచ్చింది. భవిష్యత్తులో కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నా దాన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. నిజానికి కూడా ఎన్నో బస్సులు లేకుంటే ఈ రోజుల్లో సుమారుగా ప్రతి నెలకు యావరేజ్గా 100 బస్సులు అంటే ఇప్పటి 2,000 బస్సులను కొత్త బస్సులను తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో కూడా బస్సులు వస్తాయి. బస్సులను పెంచుకుంటూ పోతూ ఎలక్ట్రానిక్ బస్సులు పెంచుకుంటూ పోతూ మహిళలకు ఉచితంగా ఇచ్చుకుంటూ పోతూ అంటే ఈరోజు పెంచిన దాంట్లో అంత పెంచాల్సింది కాదు. పరిస్థితులను బట్టి అంటే ప్రతి వస్తువు పెరుగుతున్నది, డీజిల్ పెరుగుతున్నది, నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని పెంచాల్సింది కాకుండే. కానీ తప్పని ప్రజా రవాణా వ్యవస్థ కాపాడుకోవాలనే ఉద్దేశంతో లాభాపేక్ష లేకుండా నిజానికి దీంట్లో అన్ని యావరేజ్ల అకౌంట్స్ తీసుకుంటే ఈ పెంచిన ఛార్జీలు కూడా దానికి బెనిఫిట్ గా ఉండదు. ప్రభుత్వం దీనికి స్పెషల్ గా కొన్ని ఫండ్స్ కూడా అరేంజ్ చేస్తున్నది. భవిష్యత్తులో కూడా ఇంకా పెంచి వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యం చేసుకుంటూ బస్సులను పెంచితే బాగుంటుందని నా ఉద్దేశము. ఈ పెంచిన దాంట్లో కొంతమందికి నష్టం జరుగుతుండొచ్చు. మహిళలకు పూర్తిగా ఫ్రీ ఉంది కాబట్టి మహిళలు వాళ్ళు ప్రతి ఇంట్లో అక్కా చెల్లెళ్ళు వాళ్ళు ఉంటారు. వాళ్ళ దాంట్లో యావరేజ్ గా కౌంట్ చేసుకుంటే 50% కంటే తక్కువ ఉంటదని నా ఉద్దేశము. అది కూడా నిజానికి మహిళలకు కూడా మొదటి నుంచి మాట ఇచ్చిన ప్రకారం ఫ్రీ ఇస్తున్నారు. అది భవిష్యత్తులో ఇంకా ఉంటది. బస్సులు పెంచుకుంటూ పోతూ ఇంకా కొత్త బస్సులు తీసుకొచ్చుకుంటా ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా చేయాలి. ఇదేదైనా ఉంటే దాన్ని సామరస్యంగా ఆలోచన చేసి ప్రభుత్వ పరంగా కూడా దాన్ని ఎంక్వైరీ చేసి ఏమన్నా నష్టాలు ఉంటే ఇబ్బంది ఉంటే విద్యార్థులకు ఉన్న సామాన్యునికి ఇబ్బంది ఉన్న ప్రజా ప్రభుత్వంలో ఎవరికి ఇబ్బంది ఉండొద్దు. రైట్ సార్. రామచంద్ర గౌడ్ ఇదే విషయంపై మనం ఒకసారి అంజిగారు PDSU నాయకులు రాష్ట్ర నాయకులైనటువంటి అంజిగారి దగ్గరికి వెళ్దాం. అంజిగారు